హలో గాయ్స్, వెల్కమ్ టు ఈషా యూట్యూబ్ ఛానల్. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బిగ్ బాస్ చరిత్రలో ఫస్ట్ టైం అని అంటే ప్రతి ఏ సీజన్లో జరగని కొన్ని థింగ్స్ ఈ సీజన్లో జరుగుతున్నాయి. రేపు తనుజకు కళ్యాణ్కి చుక్కలు. ఎందుకు ఈ మాట అన్నా అంటే ఫస్ట్ ఒక్క నిమిషం ఆగండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఈ మాట నేను ఎందుకు అనాల్సి వచ్చిందో నేను కూడా చెప్తాను. తనుజకు కళ్యాణ్కి ఫుల్ చుక్కలు. ఎందుకు ఆ మాట అంటున్నా అంటే బిగ్ బాస్ సీజన్లోనే అంటే హిందీలో జరిగిందంట అనుకోండి. హిందీలో ఏంటంటే మీడియా క్వశ్చన్స్ వేస్తే వాళ్ళు ఆన్సర్స్ చెప్పడం కొన్ని ఉంటాయి కదా, అలాంటిది ఒకటి మీడియా లాంటిది వచ్చి వీళ్ళు చెప్తారంట. అంటే వీళ్ళు ఆడియన్స్ వచ్చి ఫ్యాన్స్ వచ్చి అట్లా చెప్తారంట. అలా ఎలా పోయారంటే ఓకే బిగ్ బాస్ అంటే వీకెండ్లో వస్తారు వాళ్ళు, వీకెండ్లో వస్తారు కదా, వీకెండ్లో వచ్చేటోళ్ళు వాళ్ళు వచ్చి ఇంకా వాళ్ళకి ఏదో అడిగి అట్లా జరిగిందంట. మళ్ళీ ఏమో తెలియదు, నాకు అంత క్లారిటీ అయితే తెలియదు. వీకెండ్లో వచ్చే వాళ్ళు అయితే లోపలికి పోయారంట. కానీ బిగ్ బాస్ ఓన్లీ గార్డెన్ ఏరియా వరకే ఓనిస్తాడు అని ఒక థింక్. కానీ లోపలికి పోయి అందరు హౌస్ మేట్స్ని హౌస్ చూడడం అట్లాంటివి, ఎందుకంటే నేను నార్మల్ సామాన్య ప్రజలు కాబట్టి ఇలాంటి వాళ్ళు లోపల హౌస్కి వెళ్ళి చూస్తే ఇంకా బాగుంటుంది కదా, ఇంకా చాలా బాగుంటుంది అని నా ఒపీనియన్. రియల్ చెప్తున్నా. హౌస్కి వెళ్ళి చూసిన తర్వాత వాళ్ళు ఎలా ఉంటుంది, ఎలా ఏం జరుగుతుంది అవి అట్లా చూసారనుకోండి చాలా చాలా బాగుంటుంది. ఐ థింక్ నా ఒపీనియను. అయినాక ఇంకా ఓకే హౌస్లో ఇంకా వాళ్ళు వస్తారంట. వాళ్ళు అంటే ఈరోజు జరుగుతుంది, అది మనకు వచ్చేది రేపు వస్తుంది. ఇంకా ఈరోజు నామినేషన్లో ఎవరు ఉన్నారు అవన్నీ నేను చెప్తాను. ఇందులోనే అన్నీ కంటిన్యూ చేస్తా. ఏం పెద్ద ఉండదండి, వీడియో చాలా చిన్నగా ఉంటుంది. ఇంకా రీతు ఎవిక్షన్ అన్ఫేర్ అనిపిస్తే ఎంతమందికి అన్ఫేర్ అయితే నా ఛానల్ లైక్ కొట్టి కమెంట్ చేయండి. రీతు అన్ఫేర్ ఎలిమినేషన్ తర్వాత ఇంకా అందరు ఓకే ఆడియన్స్ వచ్చి ఒక్కొక్కరిని నువ్వు కళ్యాణ్ ఆ రోజు ఎందుకు అన్నావు, నువ్వు డెమాన్ రీతు ఎందుకు అంటే కొన్ని క్వశ్చన్స్ అట్లా అంటే నార్మల్గా నేను చెప్తున్నాను. నువ్వు రీతుతో ఎందుకు అట్లాంటి కంటెంట్ పెట్టుకున్నావు, భరణి గారు మీరు ఆ రోజు ఎందుకు అలా చేశారు, మీరు బయటకు వచ్చినాక తనుజకు మంచిగా ఉన్నాయి కాబట్టి నువ్వు తనుజ కోసం అలా చేస్తున్నావా, అది ఇదని క్వశ్చన్స్ చేస్తారంట. మళ్ళీ ఏమో చూడాలి, మళ్ళీ ఎలాంటివి ఉంటాయో, అలాంటి క్వశ్చన్స్ ఉంటాయో ఏముంటాయో అని చూడాలి. అయినాక రీతు ఎవిక్షన్ మీకు ఎంతమందికి అన్ఫేర్ అనిపించింది చెప్పండి. నాకైతే ఫుల్ అన్ఫేర్ అనిపించింది. సుమనన్న కంటే బెస్ట్ ఆడింది, భరణి గారి కంటే బెస్ట్ ఆడింది, సంజన గారి కంటే బెస్ట్ ఆడింది. నిజంగా వీళ్ళు ముగ్గురు ఎలిమినేట్ అయిన తర్వాత రీతు ఎలిమినేట్ కావాలి. కానీ ఫుల్ బాధపడ్డది. ఏమో నేను ఓడిపోయాను, నేను పోతున్నాను అని ఫుల్ ఏడ్చింది. నాకు చాలా బాధ అనిపించింది. రియల్ చెప్తుంది, చాలా బాధ అనిపించింది. ఏమో ఇంకా మళ్ళీ ఇంకా తెలియదు అది చేసుకొని ఇంకా కళ్యాణ్ మాట్లాడరా డెమాన్తో, నువ్వు వానితో దూరంగా ఉంటున్నావు అని డెమాన్ వాడు ఫీల్ అవుతుండ్రా, పవన్ మాట్లాడరా అని చెప్తుంటారు. అందరితో ఇంకా భలే ఉంటుంది. నాకైతే చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకా మళ్ళీ తర్వాత బిగ్ బాస్తో నార్మల్గా మాట్లాడింది, అది ఏందో ఫన్ వేలో అట్లా రీతి ఎలాంటిదంటే ఒక్కొక్కసారి జోక్ చేస్తే, ఒక్కొక్కసారి ఏడుస్తే, ఒక్కొక్కసారి ఎలా ఉంటే అలా అనిపిస్తుంది. నాకు రీతిని చూస్తే చాలా బాగా అనిపిస్తుంది. మీకు ఎంతమందికి అనిపిస్తుంది కూడా కమెంట్ చేయండి. తర్వాత 14th వీక్ నామినేషన్లు ఎవరెవరు ఉన్నారు ఏంటంటే 14th వీక్ ఐ థింక్ నాకు తెలిసి ఓకే ఫినాలే టికెట్ తీసుకున్నాడు కళ్యాణ్, ఎందుకుంటాడు కళ్యాణ్ అనుకోవచ్చు. 14th వీక్లో అందరూ నామినేషన్లు ఉన్నారని నాకు తెలిసి అందరు నామినేషన్లు ఉన్నారు. ఎవరు ఫ్యాన్స్ వాళ్ళకి పడితే వాళ్ళు ఓట్లు వేసుకొని ఎవరికి పడితే వాళ్ళు ఈ వీక్లో ఎవరు గెలుస్తారో మనకి ఇంకా తెలియదు కాబట్టి ఎవరు ఫ్యాన్స్ వాళ్ళు మీరు ఓట్లు వేసుకొని ఎవరు వేసుకుంటారో మీకే తెలియాలి. ఎవరు ఫ్యాన్స్ వాళ్ళు వేసుకోండి. తర్వాత లాస్ట్ ఓకే ఇంకా లాస్ట్ నామినేషన్ కాబట్టి 99% అందరు ఉంటారు. ఆ 1% ఏమో వాళ్ళకి తెలియదు, సంచాలకుగా పెట్టాలని ఎవరన్నా పెడతారా లేదా లేదు. కానీ కెప్టెన్ 14th వీక్ అందరూ అయిపోయారు. 14th వీక్ అయిపోయింది కాబట్టి కెప్టెన్స్ అందరు అయిపోయారు. కానీ అందరు రిక్వెస్ట్ చేసి భరణి గారికి కెప్టెన్ ఇచ్చారు అని అంటున్నారు. మళ్ళీ చూడాలి భరణి గారికి కెప్టెన్సీ టాస్క్లు అట్లా ఏం పెట్టకుండా ఓన్లీ కెప్టెన్ ఓకే భరణి గారికి ఆ బ్యాండ్ పెట్టారని కూడా అంటున్నారు. మళ్ళీ ఎంతవరకు తెలియదు. ఈరోజు ఎపిసోడ్ వస్తేనే మనకు తెలిసేది, చూడాలి. ఇంకా భరణి గారికి ఇచ్చారంట. తర్వాత ఇంకా ఇప్పుడు ఈ అందరు నామినేషన్లు ఉన్నారు అంటే టికెట్ టు ఫినాలే గురించి
గొడవలు. టికెట్ టు ఫినాలే ఓకే అంటే గేమ్స్ పెట్టొచ్చు. ఓకే ఫిజికల్ టాస్క్ పెట్టి అంటే ఎవరు నాకు ఓటేయండి, నేను ఎందుకు ఓటేయాలి, నీకు ఎందుకు ఓటేయాలని ఇప్పుడు ఉంటుంది కదా, అలాంటి గేమ్స్ టికెట్ టు ఫినాలే గురించి అలా టికెట్ టు ఫినాలే అంటున్నా, ఓటింగ్ పరంగా వీళ్ళు ఓట్ చేయాలి, అలాంటి ఒక సిచ్యువేషన్ని వీళ్ళు చేస్తారని నేను అనుకుంటున్నాను. చూద్దాం మళ్ళీ ఎలా ఉంటుందో, ఏం జరుగుతుందో చూడాలి. టికెట్ ఫినాల్ అయితే ఇలా జరుగుతుంది అని చాలామంది అంటున్నారు. మళ్ళీ ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు తప్పు వెళ్ళదు మనకు, కాబట్టి మనమే ఏం చేయలేము కాబట్టి అది చెప్తున్నాను. తర్వాత ఇంకా వీళ్ళు నామినేషన్లు అంటే సరే వీళ్ళందరూ నామినేషన్లకు ఉంటారు. ఓకే కొంతమంది కొన్ని మనీ వచ్చాయంట, ఎవరెవరికి ఎన్నెన్ని మనీ వచ్చాయో కూడా నేను చెప్తాను. వెనక 1 to 7 వరకు ఉండి నువ్వు 7కి ఎందుకు ఎలిజిబిలిటీ, నువ్వు ఎందుకు 6కి ఎలిజిబిలిటీ అట్లా ఉంటుంది కదా టాస్కులు, అట్లాంటి టాస్కులు కూడా ఉంటాయంట. సంచాలక్ ఎవరు నన్ను పెడితే మనకు ఆ గేమ్లన్నీ ఎత్తిపోయాయి అనుకోండి. సంచాలక ఎవరిని గేమ్స్ పెట్టొద్దని నా ఒపీనియన్. ఎందుకంటే సంచాలక పెట్టినాం అనుకో, ఇప్పుడు సంచాలక ఇప్పుడు ఎవరిని పెడితే వాళ్ళు గేమ్ పోయింది అనుకోవాలి ఇంకా. ఎందుకంటే నామినేషన్లో గేమ్ ఆడితేనే కదా నామినేషన్లు ఉండేది. గేమ్ ఆడితేనే కదా వీళ్ళు కరెక్ట్ తప్ప అని తెలుసుకునేది. గేమ్ ఆడకపోతే వాళ్ళు ఇంకా వేస్ట్. అది నా ప్రకారం వేస్ట్. విన్నైట్ ఎలిమినేషన్ ఉంటుందని కూడా చాలామంది అంటుండ్రు. ఐ థింక్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, మీకే తెలియాలి. ఇంకా తర్వాత ఇంకా ఎవరెవరికి ఎన్నెన్ని ల్యాక్స్ ఇచ్చారు అంటే అది ఎలా ఉంటుందో అని అనిపిస్తుంది. సంజన గారు ఇంటూ జైలు అంట. మళ్ళీ సంజన గారిని జైలు వేసిరంట, ఎందుకు వేసిండ్రో తెలియదు. సంజన గారు జైలు అని అంటున్నారు. చూద్దాం సంజనకి. తర్వాత అమౌంట్ ఎవరెవరికి ఎన్నైనా ఇమాన్యుయల్కి 2.5 lakhs, తనుజకు 2 lakhs, డెమాన్కి 1.5 lakhs, భరణి గారికి 1 lakh, సుమనాన్నకు 50,000, సంజన గారికి 0 అంట. అయినాక ఇంకా ఇమాన్యుయల్ అదేంటంటారు భరణి గారికి క్యాప్టెన్ అంట, కానీ ఇమ్యూనిటీ లేదు. గ్రాండ్ ఫినాలే ఓటింగ్ ఈరోజు 10:30కి స్టార్ట్ అవుతుంది. సంజన గారు జైలుకు పోయారని చెప్పిన, జైలు అంటే అందులో బిగ్ బాస్ హౌస్లో జైలు అంతే, అంతకుమించి ఏం లేదు. ఈరోజు హౌస్లకు చాలామంది హౌస్కి పోయారంట. హౌస్లోకి పోయినప్పుడు ఇంకా వాళ్ళు ఎవరెవరు ఏ క్వశ్చన్స్ అడుగుతారో అవన్నీ చూడాలి. నాకైతే చూస్తే బాగుంటుంది అని అనిపించింది. మీకేమనిపించిందో ప్లీజ్ కమెంట్ చేయండి. రియల్ చెప్తున్నా, నాకైతే సూపర్ అనిపించింది. మీకేమనిపించింది కూడా ప్లీజ్ కమెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చితే కన్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ మాత్రం తప్పకుండా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.